తెలుగుదేశంతో పొత్తు లేకుండా కూడా జనసేన బయటకు వచ్చేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అయితే మరి తెలుగుదేశం వచ్చినా కూడా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ అడిగేదానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను అంటే, నమ్మకస్తుడైనటువంటి మిత్రుడు రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఏమిటి అని అంటే, బీజేపీకి నమ్మకస్తుడైనటువంటి మిత్రుడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళిద్దరి మధ్య పొత్తు లేదు. జనసేన అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య పొత్తు లేకపోయినప్పటికీ కూడా 4.5 సంవత్సరాల్లో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా లోక్సభలో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాగని కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుంది. మరి ఇలాంటి నమ్మకస్తుడైనటువంటి మిత్రుడు ముఖ్యమా? చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో గెలిచినప్పుడు ఒక మాట, ఓడినప్పుడు వాళ్ళ మీద విమర్శలు చేసినటువంటి సందర్భంలో మరి రేపొద్దున గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు తమతో ఉండడు అనేటువంటి ఒక అది ఎలాగో తెలుసు, బీజేపీకి కూడా తెలుసు. కాబట్టి నమ్మకస్తుడైనటువంటి మిత్రుడితోనే వెళ్దాం, అందుకని ఆయనతోనే ఒక ప్రపోజల్ చేద్దాం అనేటువంటి దాని మీద ఎన్డీఏలో చేరమని అవసరం అనుకుంటే మరి రేపు ఎన్డీఏలో ప్రభుత్వంలో కూడా మీరు రండి, ఒకవేళ రేపు ఎలాగో హ్యాట్రిక్ కొట్టబోతుంది ఎన్డీఏ ప్రభుత్వము, మీరు కేంద్రంలో ప్రభుత్వంలో కూడా రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కూడా మీరు గెలిస్తే మనం కలిసి అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ప్రభుత్వం చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. మరి అలాంటి సందర్భం వస్తే, అలాంటి ప్రపోజల్ వస్తే జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో నాకైతే తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రమే తెలుగుదేశము అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ఈ ముగ్గురు బీజేపీ కూటమికి సంబంధించినటువంటి పొత్తులు ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మీద ఆధారపడే బీజేపీ ఒక నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ఇది నా అభిప్రాయం. మంచి పాయింట్. రైట్, తిరుపతిరావు గారు ఏమంటారు? మొత్తం రాజకీయం అంతా భారతీయ జనతా పార్టీ చుట్టూ చేరింది. కాకపోతే మీరు సింగిల్ డిజిట్ పొత్తులు తీసుకోవడానికి, అంటే సింగిల్ డిజిట్ సీట్లు తీసుకోవడానికి కూడా సిద్ధపడి పొత్తు పెట్టుకునే పరిస్థితికి రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో ఎదక్కపోవడమే కారణమా? అందరికీ నమస్కారం. సాయి గారు అసలు ఈ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తామన్న దగ్గర నుండి నిన్న వెళ్ళారు, విచిత్రమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఏది పిలిచారా, మీరు పిలవమని అడిగారా?